श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि. వేదాంత దేశికుల వారు అనుగ్రహించినటువంటి షోడశాయుధ స్తోత్రాన్ని మనం నేర్చుకోబోతున్నాం. சுவாமி தேசிகன் அருளிச் செய்த ஸ்தோத்திரங்களில் ஷோடசாயுத ஸ்தோத்திரம் என்கிற ஸ்தோத்திரத்தை நாம் கற்றுக்கொள்ளப் போகிறோம். ஷோடசாயுத ஸ்தோத்திரம் அப்படின்னாலே షోడశ శబ్దத்துக்கு 16 அப்படின்ட்டு అర్థం. షోడశ శబ్దానికి 16 అని అర్థం. 16 ఆయుధములతో కూడినటువంటి సుదర్శన చక్రతాళ్వార్ని స్తోత్రం చేసేటువంటి స్తోత్రం ఇది. 16 ஆயுதங்களை தரித்த ஸ்ரீ சுதர்சனாழ்வாருடைய வைபவத்தை சொல்லுகின்ற ஸ்தோத்திரம் இது. இதுல మొత్తం 19 శ్లోకங்கள் இருக்கின்றன. ఇందులో మొత్తం 19 శ్లోకములు ఉన్నాయి. ఇది ఎక్కడ రచించబడినది అంటే కాంచీపురం సమీపంలో తిరుప్పుట్కొళి అనేటువంటి ఒక క్షేత్రంలో పలువురు జనాలకు ఒక విధమైనటువంటి శీత జ్వరం వచ్చినది. ఆ సమయంలో అందరూ కూడా అల్లాడిపోతున్నారు. దేశికుల వారు దీన్ని తెలుసుకొని కాంచీపురంలో ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రతాళ్వార్ని ప్రార్థించి స్తుతించి తద్వారా తిరుప్పుట్కొళిలో ఉన్నటువంటి ప్రజల యొక్క రోగాన్ని నయం చేశారు అని, అందువల్ల ఈ స్తోత్ర ఆవిర్భావం ఇలా ఉన్నది. தேசிகன் காஞ்சிபுரத்தில் எழுந்தருளியிருந்த சந்தர்ப்பத்தில் திருப்புட்கொழி என்கிற கஷேத்திரத்தில் இருக்கின்ற மக்கள் அவர்கள் குளிர் ஜுரத்தால் மிக துன்புற்றதை கேட்டு கருணை சுரந்து திருவாழி ஆழ்வானை பற்றிய சுதர்சனாஷ்டகத்தையும் அவருடைய 16 திருவாயுதங்களை பற்றிய இந்த ஸ்தோத்திரத்தையும் அருளிச் செய்ததாயும், அதனால் மக்கள் நோய் நீங்கி இன்பமுற்றதாகவும் பெரியோர் கூறுவர். అదే మరి ఎక్కడ దివ్య దేశాలు ఉంటాయో అన్ని చోట్ల కూడా సుదర్శన చక్రతాళ్వారు వేంచేసి ఉంటారు. కుంభకోణం చాలా ప్రసిద్ధం. ఆరాముద స్వామి వేంచేసి ఉన్నారు. అలాగే చక్రపాణి దేవాలయం ఒకటి ఉంది. చాలా అద్భుతంగా స్వామి వేంచేసి ఉంటారు. కుంభకోణంలో చక్రపాణి స్వామి ఆలయం, వరప్రసాది ఆ చక్రపాణి, కాంచీపురం, శ్రీరంగం, కొరడాన జీయర్ స్వామికి అనుగ్రహించినటువంటి ఆ సుదర్శన శతకం ఆ సుదర్శనాళ్వారు అనుగ్రహించారు. ఈ ప్రకారంగా మన సంప్రదాయంలో దేశికుల వారు చెప్పిన రీతిగా స్వామి భగవంతుడు శ్రీమన్నారాయణుడికి ప్రతినిధిగా సుదర్శనాళ్వాన్ని చెప్తూ ఉంటారు. கும்பகோணம் என்கிற க்ஷேத்திரத்தில் சக்கரபாணி ஆலயம் இருக்கின்றது. அங்க போய் கோவில் இருக்கின்றது. அங்க போய் அந்த பெருமாளை சேவிக்கணும். எல்லா திவ்யதேசங்களையும் சுதர்சனாழ்வான் எழுந்தெடுப்பார். அவரையும் சேவிச்சுட்டு தான் வரணும். இது நம் சம்பிரதாயம். திருவாழி ஆழ்வானுக்கு 16 திருவாயுதங்கள் உள்ளன. அவை என்ன அப்படின்னா சக்கரம், மழு, ஈட்டி, தண்டு, அங்குஷம், அக்னி வடிவம் உள்ளது, கத்தி, வேல், சங்கம், வில், பாசம், கலப்பை, வஜ்ரம், கதை, உலக்கை என்பதாக இந்த மாதிரி கிட்டத்தட்ட அவருக்கு ஆயுதங்கள்லாம் இருக்கின்றது. 16 ஆயுதம். இவ்வாயுதங்களில் முதல் 8ஐ அந்த ஆழ்வான் வலப்புறத்திலும் பிந்திய 8ஐ இடப்புறத்திலையும் தரிக்கின்றார். காஞ்சிபுரத்தில் சுதர்சனாழ்வாருடைய
அந்த திவ்ய மூர்த்தியை சேவிக்கும் பொழுது இந்த 16 ஆயுதங்களை நாம் காணலாம். பர்வத பங்கத்திலையும் சுவாமி அனுகிரகிச்சிருக்கார். இந்த ஸ்தோத்திரத்தை அனுசந்தானம் பண்ணா சகல கஷ்டங்களும் நமக்கு நீங்கும். சத்ருக்களுடைய பாதை நமக்கு இருக்காதுன்னு சொல்லி இது ఫలశ్రుతిలో சொல்லப்படுகிறது. ఈ స్వామికి అంటే సుదర్శన చక్రతాళ్వార్ల యొక్క 16 ఆయుధాలు ఏమిటంటే చక్రం మనకు తెలుసు. మళు అంటే గొడ్డలి, యాక్స్. అలాగే ఈట్టి అంటే ఒక విధమైనటువంటి సుత్తిలాగా అది ఇదిగా ఉంటుంది. అలాగే తండు అంటే ఆ కర్ర దండం. కలపై అనే శబ్దానికి నాగలి అని అర్థం. ఉలక్కై అనే శబ్దానికి రోకలి అని అర్థం. అలాగే అంకుశం తెలిసినదే. ఇంకేదో అది ఒక జ్వాల ఉండేటట్టు ఒక ఆయుధం ఉన్నది. అలాగే కత్తి ఉన్నది. వేలాయుధం ఉన్నది. శంఖం ఉన్నది. ధనుస్సు ఉన్నది. తాడు పాశం ఉన్నది. వజ్రం ఉన్నది. గదై ఉన్నది. ఈ ప్రకారంగా 16 ఆయుధాలతో స్వామి వేంచేసి ఉంటారు కనుక అట్టి అద్భుతమైనటువంటి స్తోత్రం షోడశాయుధ స్తోత్రం 19 శ్లోకాలతో ఈ స్తోత్రం విరాజిల్లుచున్నది. ఇది ఈ స్తోత్రం యొక్క ఇంట్రడక్షన్. అడియన్ స్వామి ఆయుధాలు మళ్ళీ ఇంకో 10 తర్వాత ఇంకో ఏవి చెప్పారు స్వామి? వజ్రం పాశానికి ముందు అయ్యా 3 ఒకసారి చెప్పరా స్వామి? చెప్తామా. చక్రం అని ఒకటి, అలాగే గొడ్డలి, అలాగే సుత్తి, ఒక విధమైన కర్ర, అంకుశము, అగ్ని జ్వాల, కత్తి, వేలాయుధం, శంఖం, ధనుస్సు, పాశం. పాశం అంటే ఒక విధమైనటువంటి తాడు. అదే ప్రకారంగా కలపై నాగలి, వజ్రం అని ఒకటి ఉంది. గదై అని ఒకటి గద ఉన్నది. ఉలక్కై అనే శబ్దానికి రోకలి అని అర్థం. తర్వాత శూలం. మొత్తం ఇవి 16 నేర్చుకుంటాం. మురళీకృష్ణ గారు చెప్పండి. అడియన్ స్వామి. షోడశ శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కేసరి వేదాంతాచార్య నిర్తాంతాయ స్వసంకల్ప కళాకల్పైః ఆయుధైః ఆయుధేశ్వరః జుష్టః షోడశభిః దివ్యైః జుషతాం వః పరః పుమాన్. శ్రీనివాస్ గారు. యదాయత్తం జగచ్చక్రం కాలచక్రం చ శాశ్వతం పాతువః తత్పరం చక్రం చక్రరూపస్య చక్రిణః. నెక్స్ట్ కన్నం. యత్ ప్రసూతి శతైః ఆసన్నే உங்களுது எப்பவுமே டிஸ்டர்பன்ஸ் உங்களுது. ருத்ராஹ. நான் சொல்றது வேற, நீங்க சொல்றது வேற. ருத்ராஹ பரசு லாஞ்சனாஹ సదివ్యః
ராதா சொல்லுங்கம்மா. யத் பிரசூதி சதைஹி यत् प्रसूति सतैः ஆசன்ன ஆசன்ன ருத்ராஹா. துருமாகான்னு இருக்கு உங்களுக்கு. ருத்ராஹா. அப்படியா? ஓ, அப்படி இருக்கா? ஒவ்வொரு இடத்துல ஒரு மாதிரி இருக்கா? நான் பார்க்கல இது. பரவாயில்ல. ருத்ராஹா பரசு லாஞ்சனாக. பரசு லாஞ்சிதாக. ஐயோ, இவ்வளவு பாட்டு போயிடுமா? எங்கம்மா நீங்க நீங்க விட்டுடுங்கம்மா, நீங்க அப்புறம் சொல்லலாம். இப்ப சொல்லாதங்க. இப்ப சொல்லாதங்க. சதிவ்யோ. வர இருங்க. இது பாட்டபேதம் எனக்கு. துருமாக பரசு லாஞ்சிதாக. சதிவ்யः சதிவ்யः ஏதிராஜஸ்ய ஏதிராஜஸ்ய பரசுः பரசுः పరిపాతు వహ. పరుపాతు వహ. యమునా గారు చెప్పండి. హేళయా. అడిగిందా స్వామి? హేళయా హేతిరాజేన చేతిరాజేన దైత్యాః యస్మిన్ యస్మిన్ దైత్యాః దైత్యాః సముద్రుతే సముద్రుతే శకుంతా ఇవ శకుంతా ఇవ భావంతి శకుంతః శకుంతః పాలయేతవః. పాలయేతవః. స్వామి ఇక్కడ మన వేదాంత దేశకుల వారి స్తోత్రం పుస్తకం కోసం ఉంది కదా, అందులో నహ అని ఇచ్చారు స్వామి. అదే మా 2-3 పాటల భేదాలు ఉన్నాయి. నేను చెప్పండి. అడిగా మురళీకృష్ణ గారు చెప్పండి. దైత్య దానవ ముఖ్యానాం దండ్యానాం ఏన దండనం హేతి దండేశ దండోసౌ భవతాం దండయేద్విషః అనన్యాన్వయ భక్తానాం రుంధన్ ఆశామతం గజాన్ అనంకుశ విహారో వహ పాతు ఏతీశ్వరాంకుశః. శ్రీనివాస్ గారు చెప్పండి. సంభూయ చలభాయంతే యత్ర పాపాని దేహినాం సపాతు శతవక్త్రాగ్ని ఏతిః ఏతీశ్వరస్య వః అవిద్యాం స్వప్రకాశేన విద్యారూపః వినర్తియః సుదర్శన చెప్పండి. సరే, ఇక్కడ వచ్చి నిస్త్రింశః అనిస్త్రింశః లేదండి, నిస్త్రింశః సౌతు వహ నహ చెప్పచ్చు, వహ చెప్పచ్చు. తత్వదర్శనం రాధా சொல்லுங்க. క్రియాశక్తి గుణో విష్ణోః యో భవతి అతిశక్తిమాన్ అకుంఠశక్తిః సా శక్తిః
అశక్తిం అసక్తిం వారయేత్తువః వారయేతవః లేక వారయేత్తువః అక్కడ ఏముందో తెలీదు. నా దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి. వారయేతవః వారయేతవః తారత్వం తారత్వం యస్య సంస్థానే యస్య సంస్థానే శబ్దే చ శబ్దే చ పరిదృశ్యతే పరిదృశ్యతే ప్రభోః ప్రభోః ప్రహరణేంద్రస్య ప్రహరణేంద్రస్య పాంచజన్యః పాంచజన్యః స పాతువః. సపాతువః சொல்லுங்க கண்ணன். யம் சாத்விகம் యం సాత్వికం అహంకారం అహంకారం ఆమనంతి ఆమనంతి అక్షసాయకం అక్షసాయగం అవ్యాత్ అవ్యాతే నః నః చక్రరూపస్య సక్తరూపస్య తద్ధనుః తద్ధనుః చార్ంగధన్వనః సారంగధన్వనః ఆయుధేంద్రేణ ఆయుత్యేంద్రేణ ఏనైవ ఏనైవ విశ్వసర్గో విశ్వసర్గో వివిచ్యతే వివిచ్యతే సహ వహ సహ వహ సౌదర్శనః ఔదర్శనః కుర్యాత్ పూర్యతే పాశః పాసః పాశ విమోచనం. పాస విమోచనం. మా గోదా గారు ఏం తీయలేదు చెయ్యి. స్వామి శ్రవణం చేస్తాం స్వామి రోజు. సరే ఓకే. ఇంకా యమున గారు చెప్పండి. విహారో విహారో ఏన దేవస్య ఏన దేవస్య విశ్వక్షేత్ర విశ్వక్షేత్ర విహీవలః కృషీవలః యజ్యతే యజ్యతే తేన శీరేణ తేన శీరేణ నాసీర నాసీరా విజయోస్తు వః విజయోస్తు వః ఆయుధానాం ఆయుధానాం అహం వజ్రం అహం వజ్రం ఇత్యగీయత ఇత్యగీయత యస్సవః యస్సవః అవ్యాత్ అవ్యాద్ ఖేతీశ ధేతీశ వజ్రోసౌ వజ్రోసౌ వ్యాదేశ వజ్రోసౌ ఉంది. వజ్రోయం వజ్రోయం ఉంది స్వామి ఇందులో కోసం. వజ్రోయం వజ్రోయం దధీచి దదీచి అస్థి సంభవః. అస్తి సంభవః. ఇంకెవరు చెప్పనటువంటి వాళ్ళు మల్లేశ్వరి గారు, నరసింహం అడిగాను స్వామి. అడిగాను గారు స్వామి. ఎస్ స్వామి. చెప్తారు. స్వామి విచ్చు శ్లోకం స్వామి సమర్పిస్తాను. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఎవరు అడిగాను. మాట్లాడుతున్నారు? 15వ మల్లేశ్వరి. శ్లోకం అమ్మ 15. మల్లీశ్వరి రామానుజదాసి స్వామి. ఆ. ధన్య స్వామి. 15th శ్లోకం 15th. అడిగాను స్వామి. విశ్వ సంహృతి విశ్వ సంహృతి శక్తిర్యా శక్తిర్యా విశ్రుత విశ్రుత బుద్ధిరూపిణి బుద్ధిరూపిణి సావః సావః సౌదర్శనీ భూయాత్ సౌదర్శనీ భూయాత్ గద ప్రశమనీ గదా గద ప్రశమనీ గదా యాత్యతి యాత్యతి షోడశాలిత్వం క్షోదశాలిత్వం ముసలో ముసలో ఏన తేన వః ఏన తేన వః
खेतीश हेतीश मुसलेनाशु मुसलेनाशु विद्यताम् भिद्यताम् मोहमौसलम् मोहमौसलम् नरसिंहन स्वामी शूलि दृष्ट नरसिंहन स्वामी सूर्यदृष्ट मनोर्वाच्यो मनोर्वाक्यो येन शूलयति येन शूलयति जुषः दिशः भवताम् भवतां तेन भवतात् तेन भवतान् त्रिशूलेन त्रिशूलेन विशूलता विशूलता अस्त्रग्रामस्य अस्त्रग्रामस्य कृत्स्नस्य कृत्स्नस्य प्रसूतिं प्रसूतिं यं प्रचक्षते यं प्रचक्षते यं सोऽव्यात् प्रचक्षते सोऽव्यात् सोऽव्यात् सुदर्शनो विश्वम् सुदर्शनो विश्वम् आयुधैः आयुधैः షోడశాయుధః షోడశాయుధः మురళీకృష్ణ గారు చెప్పండి. శ్రీమద్వేంకటనాథేన श्रीमद्वेङ्कटनाथेन శ్రేయసే श्रेयसे భూయసే సతా भूयसे सतां కృతేయం कृतेयम् ఆయుధేంద్రస్య आयुधेन्द्रस्य షోడశాయుధ సంస్తుతిః षोडशायुधसंस्तुतिः కవితార్కిక సింహాయ కళ్యాణ గుణచారిణే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. नमः. అడియన్ స్వామి. ఇక్కడ ఇచ్చినట్టు చెప్తాను. మన గోవిందరాయ గారు పంపించిన PDF లో శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కే కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాకృతి స్వసంకల్పకలాకల్పైః ఆయుధైః ఆయుధేశ్వరః జుష్టః షోడశభిర్దివ్యైః జుషతాం వః పరః పుమానే యదాయత్తం జగచ్చక్రం కాలచక్రం చ శాశ్వతం పాతు వస్తత్పరం చక్రం చక్రరూపస్య చక్రిణః యత్ప్రసూతి శతైరాసన్ రుద్రాః పరశులాంఛితాః సదివ్యో హేతిరాజస్య పరశుః పాతు పరశుః పరిపాతు వః హేనయా హేతిరాజేన యస్మిన్ దైత్యాः సముద్ధతే శకుంతా ఇవ ధావంతే శకుంతః పాలయేత వః దైత్యదానవముఖ్యానాం దండ్యానాం ఏన దండనం హేతి దండీశదండోऽసౌ భవతాం దండయేద్విషः అనన్యాన్వయభక్తానాం రుంధన్నాశాస్తంగజాం అనంకుశ విహారో వః పాతు హేతీశ్వరాంకుశः సంభూయ శలభాయంతే యత్ర పాపాని దేహినాం సపాతు శతవక్త్రాగ్నిర్హేతిర్హేతీశ్వరస్య వః అవిద్యాం స్వప్రకాశేన విద్యారూపశ్చినత్యః స సుదర్శన నిస్త్రింశः సౌతు నస్తత్వదర్శనం క్రియాశక్తిగుణో విష్టోర్యో భవత్యతిశక్తిమాన్ అకుంఠశక్తిః సా శక్తిరశక్తిం వారయేత్తు వః తారత్వం యస్య సంస్థానే శబ్దే చ పరిదృశ్యతే ప్రభో ప్రహరణేంద్రస్య పాంచజన్యస్య పాతు వః యం సాత్వికమహంకారమామనం చక్షసాయకం అవ్యాన్నశ్చక్రరూపస్య తద్ధనుషార్ంగధన్వనః ఆయుధేంద్రేణ येनैव విశ్వసర్గో వివిచ్యతే సహ వః సౌదర్శనః కుర్యాత్ పాశః పాశవిమోచనం విహారో येन దేవస్య విశ్వక్షేత్రకృషీవరः వ్యజ్యతే తేన సారేణ నాసీరవిజయోస్తు వః ఆయుధానామహం వజ్రమిత్యగీయతే యస్య వః అవ్యాధీతీశవజ్రోయం దధీచ్యస్తి సముద్భవः విశ్వసంహృతి శక్తిర్యా విశ్రుతా బుద్ధిరూపిణి సావః సౌదర్శనీ భూయా గద ప్రశమనీ గదా యాత్యతిక్షోదశాలిత్వం ముసలో येन తేన వః హేతీశపుసలేనాశు విద్యతాం మోహమౌసలం శూలిదృష్టపరోరువాచ్యో येन శూలయతి ద్విషः భవతాం తేన భవతా త్రిశూలేన విశూలతాం అస్త్రగ్రామస్య కృత్స్నస్య ప్రసూతిం యం ప్రచక్షతే సౌవ్యాత్ సుదర్శనో విశ్వమాయుధైః షోడశాయుధः శ్రీమద్వేంకటనాథేన శ్రేయసే భూయసే సతాం కృతేయమాయుధేంద్రస్య షోడశాయుధ సంస్థితిः కవితార్కిక సింహాయ కళ్యాణ గుణచారిణే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.
దీని అర్థం మళ్ళీ తెలుసుకుంటాం. ఇది చదివితే చాలా సకల కష్టాలు కూడా మనకు పోతాయి. సుదర్శనుడు మనల్ని అందరినీ కూడా కాపాడుతాడు. అస్త్రగ్రామస్య దర్శనస్య ప్రసూతిమియం ప్రచక్షతే అని ఇక్కడ చెప్పుకున్నారు. అందువల్ల సకల ஆயுத விசிஷ்டுடு சுதர்சன சுவாமி எல்லா விதமான ஆயுதங்களையும் தரித்துக் கொண்டு எழுந்தருளி இருப்பவன் சுதர்சனாழ்வான். நாம் கஷ்ட காலங்கள்ல சுதர்சன ஸ்தோத்திரத்தை அனுசந்தானம் பண்ணா அந்த எம்பெருமானும் మగిழ்ந்து நம்மை అరుడువాన్. మన కష్టకాలంలో సుదర్శన ఆ చక్ర స్వామిని మనం ప్రార్థిస్తే, స్తోత్రానుసంధానం చేస్తే మనకు సకల విధమైనటువంటి కష్టాలు తొలగుతాయి, దోషాలు పోతాయి, పాపాలు పోతాయి, మనకు శత్రు బాధ ఉండదు. అందువల్ల సుదర్శన చక్రతాళ్వార్ని మనం ఎల్లప్పుడూ కూడా సేవిస్తూ ఉండాలి. స్వామివారి యొక్క కుడి భుజాన్ని అలంకరించినటువంటి వాడు సుదర్శనుడు. 16 ఆయుధాలతో వేయించేసి ఉంటాడు. అందువల్ల ఏదో ఒక ఆయుధం మనల్ని కాపాడదా? అది వల్ల దేశికుల వారు ఈ అద్భుతమైన స్తోత్రాన్ని రచించారు. சுவாமி தேசிகன் சகல விதமான எல்லா விதமான பாவங்கள் நீங்கணும், தோஷங்கள் போகணும், அதற்காகவே இந்த ஷோடசாயுத ஸ்தோத்திரத்தை அனுகிரகம் பட்டிருக்கார். நாம் இந்த ஸ்தோத்திரானுசந்தானம் பண்ணி அந்த சுதர்சன சக்கரத்தாழ்வாருடைய ஒரு வைபவத்தை நாம் பார்த்துட்டு நாம் எம்பெருமானுடைய அனுகிரகத்தை பெறலாம். ஸ்வஸ்தி.